బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో 5వ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ ఈ రాత్రికే. ఈ రోజు ఉదయం స్వామివారు మోహిని రూపంలో దర్శనమిస్తారు. ఆ పక్కనే శ్రీమన్నారాయణుడు దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడి రూపంలోనూ కనువిందు చేస్తారు. ముగ్ధ మనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు ఆలయం నుంచే నేరుగా తిరుమాడ వీధిలోకి రావడం ఈరోజు ప్రత్యేకత. కమనీయమైన శ్రీహరి రూపం జగత్ సమ్మోహనం. మోహిని రూపం వర్ణనాతీతం. క్షీరసాగర మథనంలో మోహినిగా ఉద్భవించిన స్వామి అసురులను మాయ చేసి సురులకు అమృతాన్ని అందించారని పురాణ గాథ. జగత్తంతా మాయా మోహానికి లొంగి ఉంది. మాయా జగన్నాటక సూత్రధారే దేవదేవుడు. ప్రపంచమంతా మాయా విలాసమని, తన భక్తులు కానివారు మాయాధీనులు కాక తప్పదని గీతలో స్వామి చెప్పారు. అందుకే మాయామయమైన ఈ జగత్తు నుంచి భక్తులను బయటపడేసేందుకు మోహిని రూపంలో వాహనారూఢుడై తిరుమాడ వీధుల్లోకి వచ్చిన తిరుమలేశుని వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. హదయులైన శత్రులారుగురికిగా కాడిచి పడుదువే నీవు చిలుక. హదయులైన శత్రులారుగురికిగా కాడిచి పడుదువే నీవు చిలుక. జీవాతుమై ఉండు చిలుక, నీవావలికి పరమాత్ముడై ఉండు చిలుక. జీవాతుమై ఉండు చిలుక. వదలకిటు ఆహార వాంఛనటు 10,000 వదరులు వదరీటి చిలుక. వదలకిటు ఆహార వాంఛనటు 10,000 వదరులు వదరీటి చిలుక. తుదలేని మమతలు తోరమ్ము చేసిన తోగూడి మెలగిన చిలుక. తుదలేని మమతలు తోరమ్ము చేసిన తోగూడి మెలగిన చిలుక. జీవాతుమై ఉండు చిలుక, నీవావలికి పరమాత్ముడై ఉండు చిలుక. జీవాతుమై ఉండు చిలుక. దైవమానుషములు తలపించి ఎప్పుడు నా తలపున బాయని చిలుక. దైవమానుషములు తలపించి ఎప్పుడు నా తలపున బాయని చిలుక. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు ఉదయం స్వామివారు మనందరికీ కూడా మోహిని అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. మరొక పక్క శ్రీకృష్ణ స్వామివారు కూడా దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజుకి 5వ రోజున అంగరంగ వైభవం అనుష్ఠానం చెయ్యాలి అనేటువంటి అదిగో
ఓం నమో అన్నమయ్య వెంకట భక్తికున్న శక్తి అర్థమవుతుంది. ఇంకోటి మాకు
ఆకారతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. ఎంత చూసినా తనివి తీరకుండా ఉండేటటువంటి అమృత స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశుడు వేడుక కాడైనాడు అంటూ ఇప్పుడే మనం విన్నాం. జియర్ స్వాముల దివ్య ప్రబంధ గానాన్ని కూడా విన్నాం. నవరాత్రి బ్రహ్మోత్సవ శుభవేళలో 5వ రోజు ఉదయం జరిగేటటువంటి దివ్య ప్రబంధ పారాయణంలో తిరువిరిత్తం అనే దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారు. అందులో ఎన్నిన్న యోనియుమాయి పిరందాయ్ ఇమయోర్తలైవా ఉయరళిప్పాన్ అని అంటారు. ఎన్ని రూపాలని ధరించేవయ్యా స్వామి ఈ లోకులను కాపాడడం కోసం అని ప్రస్తుతి చేస్తారు. ఆ స్వామి అవతరించినటువంటి అవతారాలలో అత్యంత విశేషమైనటువంటి రూపం మోహిని రూపం. ఈరోజు 5వ రోజు అన్ని విధాలా విశిష్టమైనదే. సాయంత్రం జరగబోయేటటువంటి గరుడ వాహనంలో తనదైనటువంటి వాహనాన్ని అధివసించి మాడవీధులలో ఊరేగితే ఉదయం పూట అవతారానికంటే అలంకారానికి ప్రాధాన్యం. అందుకే మోహిని అవతారం అనే అంటాం. ఈ వాహనం అని చెప్పేటటువంటి దానికంటే అవతారానికే ప్రాముఖ్యాన్ని ఇస్తాం. మైసూర్ మహారాజా వారు స్వామిని సంభావించి బహుమానపూర్వకంగా సమర్పించినటువంటి దంతపు పల్లకిలో నాజూకైనటువంటి అందమైనటువంటి బొమ్మగా అందమైనటువంటి రూపంతో అలరారుతో ఊరేగుతూ ఉండేటటువంటి తన రూపాన్ని తానే వెన్నంటి తానే మోహపడి ఆ మోహాన్ని వీడలేక తానే అనుసరించి వస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఈనాడు ఏకధాభవతి ద్విధాభవతి శతధాభవతి అన్నట్లుగా తనని తానే అనేక విధాలుగా మార్చుకున్నాడు. తన పక్కన కూర్చుండబెట్టుకునేటటువంటి దేవేరుల రూపాన్ని తానే ధరించి ఆ రూపంలో తనని తానే చూసుకుంటున్నాడు, ముందుగా వెనకగా. అందుకే మోహిని రూపంలో ఉండేటటువంటి స్వామి అలంకారంలో ముందుగా దర్పణాన్ని కూడా ఉంచుతారు. ఎటు నుంచి చూసినా ఆ సేవని మనం ఏమాత్రం కొరత పడకుండా అనుభవించాలి అనేటటువంటి అద్భుతమైన తత్వంతో ఉట్టి కొట్టి అందులో ఉండేటటువంటి అందమైనటువంటి సంపదని అందుకోవాలనేటటువంటి ఒక చాతుర్యం కలిగిన వాడు స్వామి కనుక ఏ మంచి ఉన్నా దాన్ని తాను పొందాలనేటటువంటి ఒక వేడుకతో ముందుకి సాగుతూ ఉండేటటువంటి అద్భుతమైన రూపం ఇది. అమృతం అని ఎవరిని అంటాం అంటే దేవతలు అసురులు క్షీరసాగర మథనం చేసి సాధించినది కాదు అమృతం. మా ఆళ్వార్లు చెప్పినటువంటి మాటలలో అతృప్త్యమృతం ఆరావముదు అని చెప్పబడేదే భగవత్తత్వం. వేదం చెప్పింది ఆనందం బ్రహ్మ అని, కానీ ద్రావిడ వేదం చెప్తుంది ఆరావముదు అని. ఆనందస్వరూపం అనడం కంటే అమృతస్వరూపం అనడంలో అది అనుభవైక వేద్యం అనే విషయం మనకి అద్భుతంగా అందిస్తారు ఆళ్వార్లు. ఎంత చూసినా అతృప్తి అమృత రూపాయ అన్నట్లుగా సాగుతోంది స్వామి యొక్క ఈ అద్భుతమైనటువంటి అవతార వైభవాన్ని చాటి చెప్పేటటువంటి ఈనాటి వాహన సేవలో ఆ ఛత్రాలు ఆ స్వామి యొక్క ఆ తేజాన్ని అందంగా పొదుపుకుంటూ అటు ఇటు కూడా ప్రసరింపచేయటానికి వీలుగా స్వామిని సేవించుకుంటూ ముందుకి సాగి తరలి వస్తున్నాయి. అశేష జనవాహిని అంజలి కావిస్తూ ఆ స్వామి తమని సమ్మోహనపరుస్తూ ఉండేటటువంటి ఈ వైభవాన్ని చూసి ఆనందించి మైమరచి అంజలి ఘటిస్తున్నారు. చెప్పిన మాట వినేవారు దేవతలు, చెప్పిన మాట వినకుండా తమ ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించేవారు అసురులు. ధర్మం ఇద్దరిలోనూ ఉండవచ్చుగాక, ధార్మికమైనటువంటి కార్యాలని ఇద్దరూ చేసి ఉండవచ్చుగాక. బలిచక్రవర్తి లాంటి వారు దాన ధర్మాదులని చేసినటువంటి వారే, కానీ భగవంతుడికి కావలసినది చెప్పిన మాట వినటం. అలా వినని వారికి ఏం జరుగుతుందో తాను చూపించినటువంటి అవతారమే ఈ అవతారం. అంతకంటే విశేషంగా మనం సంభావన చేసుకోవాలి అని అంటే తానుగా చేయలేని పనిని తాను నారీ రూపాన్ని ధరించి చేయడంలో స్వామి లోకానికి ఒక చక్కటి సూచనని చేస్తున్నాడేమో. సని సగగ్గ సగమమ్మ ధిమి ధింకి తొంగ తొంగ జిద్ధిమిక్కియారే మమారే పాత్ర రావు మజ్జా మజ్జా ధిమి ధింకి తొంగ తొంగ జిద్ధిమిక్కియారే మమారే పాత్ర రావు మజ్జా మజ్జా కమలనాభుని
తమ కపుటింటి నీకు కమలనాభుని తమ కపుటింటి నీకు అమరే తీరుపు ఇదే అవతరించగదో కమలనాభుని తమ కపుటింటి నీకు అమరే తీరుపు ఇదే అవతరించగదో తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సగ గమ గమ పని పాప నిన్ని స పని సగ మాగ సాని పామగ సని సగగ్గ సగమమ్మ జగ జగ ఝం ఝం జనకీణాని ప్రకటపు మురువొప్పే భళా భళా ఝక ఝక ఝం ఝం ఝణకీణాని ప్రకటపు మురువొప్పే భళా భళా సకలపతికి సరసపు కొమ్మ సకలపతికి సరసపు కొమ్మ నీ మొక సిరి మెరసే చిమ్ముల మురిపెముల సకలపతికి సరసపు కొమ్మ నీ మొక సిరి మెరసే చిమ్ముల మురిపెముల తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి సగస్స మగస్స పమగస్స నిపమగస్స సగస్స మగస్స పమగస్స నిపమగస్స సగస్స సమగ్గ సపమ సనిప ససగ్ని సనిపమగ నిపమగ సని సగాగ సాగమామ మాయి మాయి అలమేలు మంగనాంచారి మాయి మాయి అలమేలు మంగనాంచారి మతిబాయని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగనాంచారి మతిబాయని వెంకటపతి పట్టపురాణి మ్రోయ చిరుగజ్జలని మ్రోతాలని మ్రోయ చిరుగజ్జలని మ్రోతాలని సోయగమైన నీ సొలపు చూపమరే మ్రోయ చెరుగజ్జలని మ్రోతాలని సోయగమైన నీ సొలపు చూపమరే తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. వివిధ ఆభరణ విశేషాలతో నయనానందకరంగా మోహినీదేవి అవతారంలో శ్రీ వెంకటేశ్వరుడు ఈ బ్రహ్మోత్సవాల్లో మనల్నందరినీ అలరిస్తున్నాడు. స్వామి, ఈ సమయంలో నీకొక విన్నపం చేయాలని ఉందయ్యా. అర్థము అనర్థమని అతిగా చెప్పుచునుందు కాని వీడను ధనకాంక్ష ఎప్పుడు. డబ్బే ఉందయ్యా, డబ్బు మీద మోహం పెంచుకోకయ్యా అని చెబుతూ ఉంటాను, కానీ డబ్బు మీద వ్యామోహాన్ని మాత్రం నేను తెంచుకోలేకపోతున్నాను. కాంతామోహము కీడు కలిగించును అనెదను కాని కాంతపై నా కాంక్ష వీడను. కాంతామోహం చెడ్డది అని పైకి కబుర్లు చెప్తాను, కానీ కాంతపై నా మోహం విడలేకపోతున్నాను. ఆస్తులపై ఏల ఆసక్తి అనెదను కానీ ఆస్తులు పెంచు కాంక్ష వీడను. ఆస్తులు పెంచేటువంటి మోహాన్ని విడలేకపోతున్నాను. భౌతిక సుఖముల గీతి వద్దనెదను కానీ సుఖాశ్రయ కాంక్ష వీడను.
భౌతిక సుఖాలు ఏముంది ఇవేం పైకి కబుర్లు చెప్తా, కానీ వాటి కోసం వెంపర్లాడుతుంటాను. వెంకటేశ దేవర మోహ వేషధరి. ఆహా, ఎంత చక్కగా దర్శనమిస్తున్నావయ్యా ఆ మోహినీదేవి అవతారంలో. వెంకటేశ దేవర మోహ వేషధారి నాదు మోహములన్నీయు పాదుతోడ తొలగ చేయుము. పాదుతో సహా తీసేవయ్యా నా దగ్గర ఉన్నటువంటి, ఈ జీవుడి దగ్గర ఉన్నటువంటి ఈ మోహాలన్నీ. పాదుంటే మళ్ళీ